వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు ఎంత కొట్టేవా ఏంటి? కూర్చోండి. అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కింద చూడండి. వెంకయ్య, ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? ఎలా వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడిని కదా. అడిగితే తమరికి అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరు అనేది? నువ్వు ఉండు బాబా, నా మాట ఉండు. వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడువుకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలల్లో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడు చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే, అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానని? ఎరా వెంకయ్య, రోజుకు ₹1 కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారా? రేయ్, ఇలా బాబు గారు అయ్యగారు యజమాని అంటూ మాత్రం నన్ను పడేయాలని చూడకు. ఎందుకంటే వెంకయ్య, ఇలాగే కనుక నువ్వు ఇంకో 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు వెంకయ్య, ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, ముందు గుడ్డ కట్టుకుని, అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. ఏమంటాడు? క్షమించమని అడిగాడా? అడగడు. అది మొహం చాటేసి కడుగుతాడు గాని మొహం చూసేటికి అలవాట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళు మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేయించి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా రాసుకో. ఎక్కువరా. బాబు, ఇలా రా బాబు, ఈ సామాన్ కాస్త దింపు. ఏడమ్మా ఈ శివ బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి,
రేయ్, అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? వస్తున్నా. రేయ్, పట్టుకో. జాగ్రత్త. పల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది, పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది. బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావుట కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా, అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. రే కందస్వామి, ఆ సామాన్ తీసి లోపల పెట్టు. అమ్మడు హాయ్ గంగా. చూసుకుని దిగు. హాయ్ సరు. కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఎలా ఉంది? మన పెయింటరు కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడురా. జామీన్ మీద బయటకు తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాదరావు ఉన్నాడే 74లో, ఈయనగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా, శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు. కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు గారు ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. దెబ్బతిన్నాడు ఎక్కడ? ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి రేయ్. పంపించానా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్నా. ఓ ఎస్ఐ ఎవరు, కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయనే. సరే నేను చూసుకుంటా పో. శివ, నేను అతని లాంటి వాడిని. ఇద్దరికి తేడా చెప్పనా? అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకు పట్టు పట్టింది. అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే దిగులు పడకు. గంగా నా బిడ్డ లాంటిది. దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను, భయపడకు. గంగని మోసం చేశాడే, వాడెవడో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాలి కాలు కీలి కీలు విరిచేతులు పారేస్తాను. ఓకే? పార్టీ ఊరేగింపులకి వేరే రోడ్డు దొరకలేదు. తెలుసు, అర్థమైంది. అతనంటే ఎవరు? చెప్పు. నువ్వు నోరు మూసుకో. మనోహరి నా చాపలివి నే సెంటు కొట్ట నిదురపోరా తమ్ముడా. అరే నువ్వెప్పుడు వచ్చావురా? ఓ ఐఎమ్ సారీ, నాకంటే ముందే ఉన్నావు కదా. రాను రాను నన్ను నేనే మర్చిపోతున్నారా? ఏమిటో ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? అవునరా, నాకు ఈ మధ్య ఆకలిస్తుంది కానీ తిరుపతి కావట్లేదు. పడుకుంటాను కానీ నిద్ర రావట్లేదు. అంటే నాకేమై ఉంటుందిరా? మాయరోగం ఏంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. డాక్టర్ ఎందుకురా? చూడాల్సిన వాళ్ళని చూసాను. ఎవరిని? గంగని. ఎక్కడ, ఎప్పుడు? నీకెందుకు ఆ వివరాలు? నువ్వు ఆల్రెడీ తను వద్దనుకున్నావుగా. ఇలా చూడు, ఇది నా పర్సనల్ మ్యాటర్. దీనిలో నువ్వు చీటికి మాడికి తలదూర్చావనుకో మనం శత్రువులుగా మారాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు నా టెన్షన్ అవుతావు? ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల మ్యాటర్. ఇవాళ వస్తుంది రేపు పోతుంది, దట్స్ ఆల్. రేపోదురా, 4 సంవత్సరాలు ఇక్కడే మెడ్రాస్ లో ఉండి కాలేజీలో చదవబోతుంది. ఏ కాలేజీలో? నేను చెప్పనురా, నేనేమన్నా వెర్రోడ్నా? ఓకే, తను ఎక్కడుంటోంది? నేను చెప్పనురా, నేనేమన్నా చవట్నా? ఓకే, ఇలా హాస్టలా? నేను చెప్పనురా, నేనేమన్నా తిక్కలోడ్నా? నా ప్రేమ గెలుస్తుందా?
ఆదిత్య నువ్వు అమ్మాయిని చూసావా? నేను చూడలా. ఆ అమ్మాయి నేను చూసిందా? తను నన్ను చూసింది. అదేలారా నువ్వు తన్ను చూడకుండా తను నిన్ను చూడటం నువ్వెలా చూసావు? నీకేమన్నా వెనకాల 2 స్టెప్నికలు ఉన్నాయా? థియేటర్లో చూసావా? థియేటర్లో చూసావా? చూశాను. ఏయ్ సరిగ్గా చూసావా? నిజంగా చూసావా? అవును చూశాను. అతను చూడనప్పుడు నేను చూసాను. ఏయ్ హలో అని ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఏముంది? లైట్ ఆఫ్ చేశారు, మ్యూజిక్ వేశారు, పిక్చర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శుభం కట్టేసరి పిక్చర్ అయిపోయింది రెండే. మాకేమస్తా కొడుతున్నావే, నువ్వేదో దాచిపెడుతున్నావు. నేను ఎందుకు దాస్తాను? మరెందుకు అటు ఇటు 5 కిలోమీటర్లు ఆకుండా నడుస్తా? సరే నడవను. ఇప్పుడు ఓకేనా? కాస్త ఊరుకుంటావా? ఆ తర్వాత ఏం జరిగింది? ఏమీ జరగలేదు. పెళ్ళొద్దని ఇద్దరు ఒంటి కాలు మీద నుంచున్నారు కదా. అవును. మధ్యలో సడన్ గా ఇది ఏంటి? ఏంటి నేను ఎక్సైట్ అయ్యాను? యా నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయితో పెళ్ళొద్దనుకునేగా ఆ ఊళ్ళో గొడవలు వచ్చేలా చేసి మెడ్రాస్ పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ ఆ గుమ్మడికాయని నో ఛాన్స్. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు నేను గనక ఆ అమ్మాయితో మాట్లాడాను అనుకో, అంతే అంబా సముద్రంలో 3rd వరల్డ్ వార్. రండి బా, ఎలా ఉన్నాడో చూసారా? గాయం బాగానే ఆరింది. ఓ 2 రోజుల్లో కట్టిపోయచ్చు. వీడికి తగిన కత్తిపోటు వల్ల ఇంట్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా మిమ్మల్ని వెంకయ్యనని బద్ద విరోధులు చేశాడు. చూసారా? ఎంతైనా వీడు అదృష్టవంతుడు, బతికేశాడు. ఒప్పిగా ఉందా ఏంటి? ఏం భయం లేదురా, త్వరలోనే తగ్గిపోతుంది. ఇంటికి వచ్చేసాయి. అలాగేనే ఇవ్వు. తీసుకోరా. అదృష్టం ఆ దేవుడు కాపాడాడు. ఎందుకు అలా అంటున్నావు? సామి బతికాడు కదా. ఏమిటి కోపంగా ఉన్నారు? వాడు బతకడం మీకు సంతోషంగా లేదా? హత్యా నేరం కింద వెంకటపతి అల్లుడిని ఉరికమ్మ వెక్కిద్దాం అనుకున్నాను. నా ఆశ నిరాశ అయిపోయింది. ఏంటి బాబు ఎలా మాట్లాడుతున్నావు? అదే కదా, నాకేమిటో గుండెల్లో నొప్పిగా. డాక్టర్ ఖాళీ బెడ్ చూసి పడుకోమను, నేను ఇంటికి వెళ్ళి భోజనం పంపిస్తాను. డ్రిల్ మాస్టర్ బయటకు వచ్చినట్టున్నాడు. నువ్వు ఉండరా. రే సుబ్బారా, మా అల్లుడు సరిగ్గా చూడరా. బయటకు రానివ్వని కంకణం కట్టుకున్నారు. బెయిల్ మీద తీసుకొచ్చానా లేదా? ఇంకెవడం నోరెత్తడానికి వీల్లేదు. చేతగాని చవట, అడ్డమైన వాళ్ళతో చెప్తావేరా? ధైర్యం ఉంటే సూటిగా నాతో చెప్పరా. ధైర్యం లేకనా నా అల్లుడు కత్తితో పుడిచాడు, నువ్వు జైలుకి పంపిస్తే బెయిల్లో తీసుకొచ్చానా? ఏమల్లుడు ధైర్యాన్ని చూసావురా? రేయ్ నువ్వు నన్ను గెలిచాను అనుకుంటున్నావా? వెర్రి బాగులాడా, ఎవడో పనికిరాని చెట్టు కింద ప్లేటో నీ కింద కోర్టులో బెయిల్ ఇప్పించాడు. మా వాడు వకీల్రా, మర్చిపోయావేంటి? రేయ్ వాడి ద్వారా మీ అందరికి సంఖ్యలు వేయించి జైలు తోయించలేదో నేను బలరామని కాదురా. అటువంటి పరిస్థితే కనుక వస్తే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి నా అల్లుడు బదులు నే పోతాడు రా జైలుకి. వదలలేదు. చచ్చిపోయింది. నోరు మూసుకోరా. హలో. ఏంటి బాగా ఏడిపిస్తున్నారా? అవును, అందరూ. వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేరు, నేను మాట్లాడే తప్పంట. జననం ప్రణయం మరణం ప్రళయం, హాలాహలం అమృతం సృష్టి తత్వమే. ఈ చెప్పండి చూద్దాం. అవును, వాళ్ళకేం తెలుసని తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కూని చేస్తారు. డోంట్ స్టాండ్ ఆ ఎండలో, స్టాండ్ అండర్ ది మర్రి చెట్టు అనే కేసులు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చావు? లేదు, మా ఊరు అమ్మాయి కాలేజీలో మెడ్రాస్ లో ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోదామని వచ్చానంతే. ఇంతవరకు మేనేజ్ చేశాను. ఇక మీద వీళ్ళు నువ్వెవరని అడిగితే ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. వెళ్ళిపోతున్నారే. బస్ స్టాప్ హాస్టల్లో కదా? ఏ బస్సు? 45B ట్రిప్. ఓహో, ట్రిప్లికేనా? నే వెళ్ళేదారే, రా వెళ్దాం.
కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగిందా? మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను, ఆడవాళ్ళు అంతకంటే ఘోరం. గొడవ పెట్టేవాళ్ళని నాకు చూపించు, నేను చూసుకుంటాను. ఎవరిని? ఆడపిల్లలా? అవును. ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే, సరిపోరా? లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా, అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను. జాగ్రత్త, సెట్స్ కేరస్ కేళ్ళు ఉంటాయి, చిత్తకొట్టేస్తారు. అయితే మెడికల్ కాలేజ్కి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళు ఇంకా డేంజర్, కత్తులతో పొడిచి అయ్యో, పారేస్తారు. బస్ వచ్చేసింది. జాగ్రత్తగా ఎక్కువ. ముందుకెళ్ళు ముందుకెళ్ళు. బస్ ఇది కాదేమో. కాదు కాదు, బస్సు కరెక్టే. ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చో. థ్యాంక్ యూ. మన సామి ఉన్నాడే, సామి, వాడు బతికాడు. ఎవరు? మన సామి గంగ మా ఇంట్లో అదే వంట చేస్తుంటాడే, వాడికి నయమైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపం, ఈ పెళ్లి మూలంగా అతని కత్తిపోటు పడింది. అయ్యో, వాడు గట్టాడు, ఈ చూపించు బొద్దింకలాంటాడు. ఈ లోకంలో థ్యాంక్ యూ, ఈ లోకంలో అన్ని మారాయి. చెట్టు చేమ చేప గీప అన్ని మారాయి, రెండు మాత్రం మారలా. ఒకటి బొద్దింక, రెండోది మన సామి. అవును, ఒకటే పోలికి ఇద్దరిది. అది నిజమే.